గురించి చెప్తున్నాం, ఆంధ్రమూర్తి గురించి చెప్పుకుంటున్నాము. అలాగే ఎస్ సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషా సుకవి రాజశేఖర అంటూ నన్నయ్య నందంపూడి దానశాసనంలో నారాయణ భట్టు బహుభాషా పాండిత్యాన్ని కీర్తించాడు. నన్నయ్య ఆంధ్రము తెలుగు అను పదాలను భాషాపరంగా ప్రయోగించాడు. నన్నయ్య తెలుగు పదాన్ని భాషాపరంగా వాడలేదు. విద్యానాథుడు తను రాసిన ప్రతాపరుద్ర యశోభూషణంలో ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశమని పేర్కొన్నాడు. క్రీస్తుకం 15వ శతాబ్దానికి చెందిన వెన్నకోడ పెద్దన్న తన కావ్యాలంకార చూడామణిలో త్రిలింగ పదమే తద్భవమై తెలుగు అని పదాలుగా రూపాంతరం చెందాయని చెప్పాడు. త్రిలింగ శబ్దభవమని వెన్నకోడ పెద్దన భావించాడు. అప్పకవి తన అప్పకవ్యంలో త్రిలింగ అన్న పదము నుండి తెలుగు పుట్టిందని చెప్పాడు. తెలుగు శబ్దం ప్రాచీనమేదని, దాని నుండి సృష్టించబడినదే త్రిలింగ అని కొమర్రాజు నరసింహరావు గారు చెప్పారు. తెలుగు త్రికలింగ శబ్దభావం కాదని, తెలుగు యొక్క సంస్కృతీకరణ రూపమే అని కొమర్రాజు గారు చెప్తున్నారు. గ్రీకు దేశస్థుడి పీటోలమి ఆంధ్రదేశాన్ని త్రిలింగం అని చెప్పాడు. తెలుగు త్రిలింగక శబ్దభావం అని గంటి సోమయాజి అన్నాడు. అంధక అనే పదాన్ని సంస్కృతీకరణ రూపమే ఆంధ్ర అని థామస్ బారో చెప్పాడు, అభిప్రాయపడ్డాడు, ఊహిస్తున్నారు. తెలుగు త్రినగ శబ్దభావం అని చిలుకూరి వీరభద్ర గారు అన్నారు. తెలుగన్నడం తెలుగుగా రూపాంతరించని చిలుకూరి వీరభద్ర గారు చెప్తున్నారు. ఇంకా తెలుగన్నడమే తెలుగుకు మూలం అనే వాదాన్ని గంటి సోమయాజి కూడా ఖండించారు. తెలుగు భాషలో తెన్ను అనగా దక్షిణ దిక్కు అని అర్థం. తెలుగు భాషలో గ్రీకు శబ్దాన్ని గ్రీకు దేశస్థుడైన వాడు ప్లీని ఆంధ్రదేశంలో మూడోగ లింగం అని పేర్కొన్నాడు. ఆంధ్రకౌముది అనే శబ్దం అనే గ్రంథంలో ఆంధ్ర విష్ణువు త్రిలింగ దేశాన్ని స్థాపించినట్లు చెప్పబడింది. 10వ శతాబ్దానికి చెందిన రాజశేఖరుడు తన విద్ధశాల భంజిక అన్న నాటకంలో జేతు త్రిలింగాధిపో దేవ అని పేర్కొన్నాడు. 14వ శతాబ్దానికి చెందిన సింగమనాయకుని అక్కలపూడి శాసనంలో త్రిలింగ దేశాపతి శ్రీమాన్ అని కనిపిస్తోంది. కల్లూరి వెంకటరామనారాయణరావు గారు తిలల వలె గోవులుగా దేశంగా తెలుగు అని చెప్పారు. కల్లూరి వెంకటరామనారాయణరావు గారు తిలల వలె గోవులు గల దేశం అని తెలుగుదేశాన్ని నిర్వచించారు. ప్రాచీన కాలంలో బర్మా నివసించే తలయింగు అనే జాతివారు ఈ దేశాన్ని రావడం వల్ల త్రిలింగ అన్న పేరు వచ్చిందని ఖండవిలి లక్ష్మీ నరసింహ గారు చెప్పారు. తర్వాత